Hi students, this is Bangar Lakshmi. Today we are discussing about the entity relationship model. What is entity relationship diagram? An entity relationship model describes the structure of the database with the help of a diagram which is known as entity relationship diagram or ER diagram. Okay, so మనం ఏదైతే టేబుల్స్ని కానీ డేటాబేస్ని క్రియేట్ చేస్తామో దాని యొక్క స్ట్రక్చర్ని కనుక మనం డయాగ్రమాటిక్గా రిప్రజెంట్ చేయగలిగితే కనుక దెన్ వీ కెన్ సే దట్ ఈజ్ ఏ ఎంటిటీ రిలేషన్షిప్ diagram. An ER diagram is a design or blueprint of a database that can later be implemented as a database. The main components of ER models are entity set and relationship set. Okay, an entity relationship diagram shows the relationship among the entity types. An entity set is a group of similar entities, and these entities can have attributes. What means, and if suppose what is an entity here, at first we have to know what is an entity. Entity means nothing but any object or anything, any object which we can see in a world. అంటే మీరు మన ప్రపంచంలో మన వరల్డ్లో ఏ వస్తువునైతే మనం చూడగలుగుతామో ఆ చూసే ప్రతి ఒక్క వస్తువుని కూడా మనం ఏమని చెప్పచ్చు అంటే ఇట్ ఈస్ యాన్ ఎంటిటీ ఆర్ ఇట్ ఈస్ యాన్ ఆబ్జెక్ట్ అని చెప్పచ్చు అనమాట. ఆబ్జెక్ట్ యూ హ్యావ్ టూ. What are those properties and behaviors? Properties means nothing but మీరు ఆ ఆబ్జెక్ట్ని ఐడెంటిఫై చేయడం కోసం, ఓకే, మీరు ఆ ఆబ్జెక్ట్ని ఐడెంటిఫై చేయడం కోసం మీరు ఏవైతే యూజ్ చేస్తారో సో దట్ దోస్ ఆర్ ఆల్ ది ప్రాపర్టీస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ఒక స్టూడెంట్ అనేది ఒక ఆబ్జెక్ట్ కింద, లేకపోతే ఒక పర్సన్ ఒక హ్యూమన్ బీయింగ్ అనేది ఒక ఆబ్జెక్ట్ కింద తీసుకుంటే ఆ హ్యూమన్ బీయింగ్ని మీరు ఐడెంటిఫై చేయడానికి మీరు ఏమేమి యూజ్ చేస్తారు? సపోజ్ ఒక పర్సన్ అన్నోన్ పర్సన్ ఉన్నారు, వాళ్ళని మనం డిస్క్రైబ్ చేయాలి, వాళ్ళ గురించి మనం చెప్పాలి అంటే వాళ్ళ పేరు కానీ వాళ్ళ గురించి మనకి ఏమీ తెలియదు అనుకోండి, మనం ఏం చెప్తాం? వాళ్ళ హైట్ గురించి కానీ వాళ్ళ కలర్ గురించి కానీ, సో అలా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాం. సో దోస్ ఆర్ ఆల్ ది ప్రాపర్టీస్. ఓకే, సో వాటిని మనం ఏంటంటే యాట్రిబ్యూట్స్ అని చెప్పడం కానీ, లేదు అని అంటే వేరబుల్స్, అదే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో వేరబుల్స్ కింద యూజ్ చేయడం కానీ మనం చేస్తాం అనమాట. ఓకే, మరి కమింగ్ టు ది బిహేవియర్స్ మీన్స్ నథింగ్ బట్ వాట్ ఇట్ డూస్. ఆ ఆబ్జెక్ట్ ఏదైతే చేస్తుందో దాన్ని ఏమంటాము అని అంటే మనం బిహేవియర్స్ అని చెప్పడం జరుగుతుంది. మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో వాటిని మనం మెథడ్స్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ వచ్చేసరికల్లా ఎంటిటీస్ అంటే ఏంటంటే నథింగ్ బట్ ఆబ్జెక్ట్స్. సో ఇక్కడ మనం వాటిని టేబుల్స్ కింద క్రియేట్ చేస్తాము. స్టూడెంట్ మనం ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ మనం యూజ్ చేసాము టేబుల్స్ని క్రియేట్ చేయడం, ఎలా క్రియేట్ చేయాలి ఎస్క్యూఎల్లో అని చెప్పని అనేది. సో అలానే మనకి ఇక్కడ టేబుల్స్ అంటే ఏంటి అని అంటే, ఇఫ్ సపోజ్ స్టూడెంట్ అనేది ఒక టేబుల్ తీసుకుంటే ఆ టేబుల్లో మనకి ఏమేమి ఉంటాయి కాలమ్స్ అనేవి, స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, అంటే ఏంటంటే ఆ స్టూడెంట్ని ఐడెంటిఫై చేయడానికి ఏవైతే ఉంటాయో వాటన్నిటిని అంటే ప్రాపర్టీస్ అన్నిటిని కూడా మనం కాలమ్ నేమ్స్ కింద అట్రిబ్యూట్స్ కింద చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. సో హియర్ ఎంటిటీ అంటే ఏంటంటే మన డేటాబేస్లో ఏవైతే టేబుల్స్ ఉంటాయో ఆ టేబుల్స్ మొత్తాన్ని కూడా ఎంటిటీస్ అని చెప్తాము. ఆ టేబుల్లో మనం ఏవైతే కాలమ్స్ ఇస్తాం అంటే STU నెంబర్, STU నేమ్, M1, M2, M3 అదే లైక్ దట్. సో అలా మనం ఏవైతే కాలమ్స్ ఇస్తామో ఆ కాలమ్స్ మనం ఇక్కడ ఏమని చెప్తామంటే ఎంటిటీకి సంబంధించిన అట్రిబ్యూట్స్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ DBMS అండ్ ఎంటిటీ ఈజ్ ఏ టేబుల్. సో మన DBMS ప్రకారంగా ఎంటిటీ అనేది ఏంటంటే నథింగ్ బట్ ఏ టేబుల్, అండ్ ఇట్ షోస్ ద రిలేషన్షిప్ అమాంగ్ ద టేబుల్స్ అండ్ దేర్ అట్రిబ్యూట్స్. సో ఇక్కడ ఏం చేస్తాము, ఈ రిలేషన్షిప్ ద్వారా ఏం చేస్తామంటే ఒక ఎంటిటీకి ఇంకొక ఎంటిటీకి రిలేషన్షిప్స్ ఏమైనా ఉన్నాయా, ఒక ఎంటిటీలో మనకి ఏమైనా అట్రిబ్యూట్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా మనం దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ద ఎగ్జాంపుల్ శాంపిల్ డయాగ్రామ్ ఆఫ్ ER డయాగ్రామ్. సో దిస్ ఈజ్ ద సింపుల్ ER డయాగ్రామ్. సో ఇక్కడ మనం కనుక అబ్జర్వ్ చేస్తే స్టూడెంట్, కాలేజ్, ఈ టూ ఏంటి అని అంటే ఎంటిటీస్ మాట. So entities means nothing but tables. So always the entities are represented with rectangular symbol. So ఇక్కడ మనకి రెక్టాంగిల్ సింబల్లో ఏమేమి ఉన్నాయి అని అంటే స్టూడెంట్, కాలేజ్ ఉన్నాయి. సో దీస్ టూ ఆర్ ది ఎంటిటీస్ ఆర్ నథింగ్ బట్ టేబుల్స్. సో ఆ ఎంటిటీస్లో మనకి అంటే ఇఫ్ సపోజ్ నేను స్టూడెంట్ అనేది కనుక టేబుల్ కింద కన్సిడర్ చేస్తే ఆ టేబుల్లో నాకున్న కాలమ్ నేమ్స్ ఏమేంటివి అని అంటే STU ID, STU name, STU address. So these are the column names for that టేబుల్ స్టూడెంట్. సో కాలమ్ నేమ్స్ అంటే ఇక్కడ మనకి DBMSలో మనం వాటిని ఏమంటామంటే అట్రిబ్యూట్స్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో దీస్ త్రీ ఆర్ ది అట్రిబ్యూట్స్ ఫర్ దట్ టేబుల్
student or entity student. So next, college is also one of the entity or a table. So it consists of two attributes, column ID and column name. So these two are the attributes of that entity college. So ikkada ee renditi madhya you have a relationship. So that relationship is study in, means the student is study in that particular college. ఓకే, సో ఈ స్టూడెంట్కి కాలేజ్కి మధ్యలో మనకి ఏం రిలేషన్ ఉంది అని అంటే స్టడీయింగ్ ఇన్. సో ఈ స్టడీయింగ్ అంటే రిలేషన్షిప్స్ ఎప్పుడు కూడా మనకి దేంతో నొటేట్ అయి ఉంటాయంటే రాంబస్ షేప్లో నొటేట్ అయి ఉంటాయండి. సో ఒకసారి కనుక మీరు చూస్తే ఎంటిటీస్ అనేవి మనకి రెక్టాంగిల్ షేప్లో ఉంటాయి. attribute should be represented in the oval shape and relation should be represented in rhombus shape. Okay, in the following diagram we have two entities. What are those? Student and college, and there is a relationship between those two entities, that is study in. The relationship between student and college is many to one, as a college can have many students. However, a student can have study in multiple colleges at the స్టూడెంట్. ఓకే, సో అక్కడ మనకి ఏంటి అని అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చేసి మనకి సింగిల్ కాలేజ్లో చదువుకోవడం జరుగుతుంది. సో అంటే ఈ రెండింటి మధ్య మనకి ఏ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ ఉంది అని అంటే మెనీ టు వన్. సో మెనీ స్టూడెంట్స్ షుడ్ స్టడీ ఇన్ దట్ సింగిల్ కాలేజ్. సో అందుకే ఇక్కడ మనం ఏమని చెప్పచ్చు, మెనీ టు వన్ రిలేషన్షిప్ ఉందని చెప్పచ్చు. అట్ ద సేమ్ టైం ఇంకొకటి ఏం చెప్పచ్చు అని అంటే నెంబర్ ఆఫ్ కాలేజ్ అంటే మనకి జస్ట్ మూమెంట్. Student entity has attributes such as student ID, student name, student address, and college entity has the attributes such as college ID and college name. So ఇక్కడ స్టూడెంట్ ఎంటిటీకి మనకి ఏమేమి అట్రిబ్యూట్స్ ఉన్నాయి అంటే స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్ అండ్ స్టూడెంట్ అడ్రస్ అనేవి కనుక అట్రిబ్యూట్స్ కింద కన్సిడర్ చేస్తే, లైక్ దట్ కాలేజ్ కంటైన్స్ ద టూ అట్రిబ్యూట్స్, దోస్ ఆర్ కాలమ్ ఐడి అండ్ కాల్ ఐడి అండ్ కాల్ నేమ్. సో ఇక్కడ మనకి ఏ షేప్స్తో రిప్రజెంట్ అయ్యి ఉన్నాయంటే ఎంటిటీస్ వచ్చేసరికల్లా రెక్టాంగిల్ షేప్లో రిప్రజెంట్ అయ్యి ఉంటాయి, అట్రిబ్యూట్స్ వచ్చేసరికల్లా ఓవెల్ షేప్, అండ్ రిలేషన్ షుడ్ బి రిప్రజెంటెడ్ ఇన్ రాంబస్ షేప్. నెక్స్ట్, కమింగ్ టు ది బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్, కాంపోనెంట్స్ ఆఫ్ ఈఆర్ డయాగ్రామ్. సో ఇక్కడ మనకి ఈఆర్ మోడల్ షుడ్ బి రిప్రజెంటెడ్ ఇన్, should be further divided into the three main components ma. The first one is entity, attribute and relationship. With the help of these three only we can form the ER model. So here entity should be divided into two types. One is strong entity and another one is weak entity. First, coming to the what is entity. Entity is an object or a component of data. So ante ikkada enti entity ante entandi, object or component of your data. In DBMS entity is a టేబుల్. నేను ఇందాక చెప్పాను కదా, ఆబ్జెక్ట్ అంటే ఏంటి అంటే మనకు కనిపించే ప్రతి ఒక్క వస్తువుని కూడా మనం ఏమని చెప్తాము అని అంటే ఆబ్జెక్ట్ అని చెప్పడం జరుగుతుంది. సో ఆబ్జెక్ట్కి మనకి ఏమేమి ఉంటాయి అని అంటే ప్రాపర్టీస్ ఉంటాయి, బిహేవియర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందా మనం హ్యూమన్ బీయింగ్ తీసుకుందాం. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ అనేది తీసుకుందాం. ఒక పెన్ కనుక తీసుకుంటే కనుక ఆ పెన్ అనేది ఒక ఆబ్జెక్ట్ అని కన్సిడర్ చేస్తాం, ఎందుకంటే మనం చూడగలుగుతాం. సో పెన్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. సో దానికి ఉన్న ప్రాపర్టీస్ ఏంటి అంటే కలర్, కంపెనీ నేమ్, so pen color, writing color, so like that. So those are all the properties of that particular object or a particular entity. So ఆ ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాపర్టీస్ అన్నిటినీ కూడా మనం ఎలా కన్సిడర్ చేస్తామంటే అట్రిబ్యూట్స్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది ఫర్ దట్ ఎంటిటీ. అంటే ఆ టేబుల్ అనేది ఎంటిటీ అనేది మనం ఏదైతే ఆబ్జెక్ట్ తీసుకున్నామో ఆ ఆబ్జెక్ట్ని కనుక మనం టేబుల్ నేమ్ కింద కన్సిడర్ చేస్తే దానికి ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాపర్టీస్ అన్నిటినీ కూడా అట్రిబ్యూట్స్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుందండి. An entity is represented as rectangle in an ER diagram. So ER diagram lo entity ni ela represent chestamo ante in the form of a rectangle, single rectangle. Okay, for example in the following ER diagram we have two entities. So ee kinda unna diagram lo we have two entities. The first one is the student and second one is the college. So student and college both are entities, and study is it should be represented in rhombus shape, means it is a relationship between the two entities. Okay, student ki college ki madhya unna relationship enti ante study, so that should be represented in rhombus shape. So here a number of students should be studied in the single college. So here we are going to maintain a many to one relationship. Okay, and here entity should be divided into two types. One is strong entity and the another one is weak entity. The strong entity should be represented in single rectangle and the weak entity should be represented in double rectangle.
Here in this example, student and college and bank, so these three entities are the strong entities, but whereas coming to the bank account, so this should be represented in two rectangles, so this is a weak entity. Okay, the weak entity is always depends upon the another entity, but the strong entity should not depend on another entity. Okay, so మనకి ఏంటి అంటే స్ట్రాంగ్ ఎంటిటీ అనేది వేరే ఎంటిటీ మీద డిపెండ్ అయి ఉండదు, బట్ వీక్ ఎంటిటీ అనేది కంపల్సరీగా దాని యొక్క వాల్యూస్ అని మనం ఫర్దర్ స్టెప్ ఏదైనా తీసుకోవాలి అని అంటే కంపల్సరీగా ఇట్ షుడ్ బి డిపెండ్స్ అపాన్ ది అనదర్ ఎంటిటీ. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ అకౌంట్. సో బ్యాంక్ అకౌంట్ యొక్క డీటెయిల్స్ మనకు తెలిస్తే మనం ట్రాన్సాక్షన్స్ అనేవి ఏమీ కంప్లీట్ చేయలేం. కంపల్సరీగా మీకు ఏం తెలిసి ఉండాలి, బ్యాంక్ అకౌంట్తో పాటు ఏ బ్యాంక్ అనేది కూడా తెలిసి ఉండాలి. ఇఫ్ సపోజ్ నేను ఒక బ్యాంక్ అకౌంట్ అనేది మీకు పంపించి దాంట్లోకి మనీ ట్రాన్స్ఫర్ చేయమంటే వీ కాంట్ డూ, బట్ మనకి అది ఇమ్మీడియట్గా మనకి ఏం తెలియాలి అని అంటే ఐఎఫ్ఎస్సి కోడ్, అట్ ద సేమ్ టైం అది ఏ బ్యాంక్ అనేది కూడా మనకి తెలిసి ఉండాలి. సో నాకు ఆ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవ్వాలి అని అంటే నాకు బ్యాంక్ డీటెయిల్స్ కూడా తెలిసి ఉండాలి. కానీ నాకు ఇక్కడ ఉన్న బ్యాంక్ అకౌంట్లో నాకు బ్యాంక్ డీటెయిల్స్ గురించి ఏం లేదు. సో ఇక్కడ నాకు ఏదైనా ట్రాన్సాక్షన్ కానీ లేదా ఒక ప్రాసెస్ కానీ ఏదైనా ఒక వర్క్ కానీ నేను కంప్లీట్ అవ్వాలి అని అంటే ఇట్ ఆల్వేస్ డిపెండ్స్ అపాన్ ది బ్యాంక్ ఎంటిటీ. ఓకే, సో ఈ ఎంటిటీ అనేది ఇంకొక నెక్స్ట్ ఎంటిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి సో దిస్ బ్యాంక్ అకౌంట్ ఈజ్ ఏ వీక్ ఎంటిటీ. ఓకే, సో అంటే ఇక్కడ ఏంటంటే అమ్మ మళ్ళీ మనకి ఎంటిటీ వచ్చేసరికల్లా టూ టైప్స్ ఉన్నాయి, ఒకటి స్ట్రాంగ్ ఎంటిటీ, ఇంకోటి వచ్చేసరికల్లా వీక్ ఎంటిటీ. సో స్ట్రాంగ్ ఎంటిటీ అనేది కంపల్సరీగా ఒక దాని మీద డిపెండ్ అయ్యి ఉండదు. ఓకేనా, బట్ వీక్ ఎంటిటీ అనేది కంపల్సరీగా ఇంకొక దాని మీద ఇంకొక ఎంటిటీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు ద అట్రిబ్యూట్స్. an attribute describes the property of an entity. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఎంటిటీ అనేది ఒక ఆబ్జెక్ట్ అనుకుంటే ఆ ఆబ్జెక్ట్ సంబంధించిన ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో సో దోస్ ఆర్ ఆల్ కన్సిడర్డ్ యాజ్ ఏ ఆబ్జెక్ట్స్. an attribute is represented and vowel in an ER diagram. In ER diagram we are representing the attributes in the form of a oval shape. So there are 4 types of attributes are there. The first one is key attribute, second one is composite attribute, and the third one is multi-valued attribute, and the fourth one is derived attribute. So first coming to the key attribute. So what is key attribute? A key attribute can uniquely identify an entity from an entity set. So for example, so this is an entity and this is an entity set. So ఇది entity set కనుక అనుకుంటే ఒక ఎంటిటీలో ఈ ఎంటిటీ అంటే ఒక టేబుల్ని కనుక మనం కన్సిడర్ చేస్తే ఆ టేబుల్లో నాకు ఒక 100 రోస్ ఉన్నాయి. ఒక స్టూడెంట్ అనేది ఒక క్లాస్ అనేది కన్సిడర్ చేస్తే దానిలో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఏంటి అని అంటే ఒక 50 స్టూడెంట్స్ ఆర్ 100 స్టూడెంట్స్ ఉన్నారు అని అనుకోండి. ఆ ప్రతి ఒక్కరిని నేను యూనిక్గా ఐడెంటిఫై చేయాలి అని అంటే ఎలా యూనిక్గా ఐడెంటిఫై చేస్తాం? ఓకేనా, ఆ యూనిక్గా ఐడెంటిఫై చేయడం కోసం అని చెప్పిన మనం ఒక యాట్రిబ్యూట్ని తీసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఎంటిటీ సెట్లో నాకు 4 యాట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి ఏంటంటే రోల్ నెంబర్, నేమ్, ఏజ్, అడ్రస్. ఇఫ్ సపోజ్ నేమ్తో కనుక నేను కాల్ చేశాను అని అంటే మన క్లాస్లో మేబీ 2 or 3 పర్సన్స్కి సేమ్ నేమ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో అంటే నేను ఆ పర్సన్ నేను యూనిక్గా ఐడెంటిఫై చేయగలుగుతున్నానా విత్ దిస్ యాట్రిబ్యూట్? నో. అలానే ఏజ్ అని అనుకోండి. సో నేను సో ఏజ్లో ఉన్నవాళ్ళు లెగవండి అని అంటే మ్యాక్సిమం ఆ క్లాస్లో ఉన్న వాళ్ళందరూ ఇంచుమించు 1 year or 2 years 1 year గ్యాప్తో ఆ ఏజ్లోనే ఉంటారు కాబట్టి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనే వాళ్ళు లెగసే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో ఏజ్ని కూడా నేను యూనిక్ అట్రిబ్యూట్ కింద నేను కన్సిడర్ చేయలేను. సో అడ్రస్ కూడా సేమ్ అడ్రస్లో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉండే ఛాన్స్ ఉంది. బట్ రోల్ నెంబర్ని కనుక కన్సిడర్ చేస్తే మనకున్న రోల్ నెంబర్ అనేది వేరే వాళ్ళకు ఉండే ఛాన్స్ లేదు. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ రోల్ నెంబర్ వీ కెన్ యూనిక్లీ ఐడెంటిఫై దట్ రికార్డ్ ఆర్ అన్ టపుల్. సో ఆ టేబుల్లో నేను ఏదైనా ఒక రికార్డ్ని నేను యూనిక్గా ఐడెంటిఫై చేయాలి అని అంటే నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకునే అట్రిబ్యూట్ ఏంటి అంటే రోల్ నెంబర్. విత్ ద హెల్ప్ ఆఫ్ దట్ రోల్ నెంబర్ ఐ కెన్ యూనిక్లీ ఐడెంటిఫై దట్ రికార్డ్. సో అలా రికార్డ్ యూనిక్గా ఐడెంటిఫై చేయడం కోసం నేను ఏం చేస్తున్నాను అంటే ఈ రోల్ నెంబర్కి ప్రైమరీ కీని సెట్ చేయడం జరుగుతుందండి. సో ఏదైతే అలా ప్రైమరీకి సెట్ చేస్తామో అప్పుడు నేను దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాను అంటే ఓవెల్ షేప్ విత్ అండర్లైన్ మార్క్తో నేను రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ ద కీ అట్రిబ్యూట్. సో అంటే ఏంటి అంటే నేను నా టేబుల్లో నా ఎంటిటీలో నా టేబుల్లో ఏదైనా ఒక రికార్డ్ని యూనిక్గా ఐడెంటిఫై చేయడం కోసం ఒక అట్రిబ్యూట్కి ప్రైమరీ కీని కనుక సెట్ చేస్తే సో దట్ అట్రిబ్యూట్ ఈస్ కాల్డ్ ది కీ అట్రిబ్యూట్. హియర్ నాకు ఇక్కడ తీసుకున్న ఎగ్జాంపుల్లో స్టూడెంట్ ఈజ్ అన్ ఎంటిటీ and roll number, name, age, address. So these are the attributes for that entity student. So here I am set the primary key to that roll number. So roll number ki nenu primary key ni set cheyadam jarigindi. So ippudu ee roll number ni nenu em chestanu key attribute kinda consider cheyadam jarugutundi. Okay,
So the next one is the composite attribute. So what is the composite attribute? An attribute that is a combination of another attribute is known as the composite attribute. అంటే further for example ఇక్కడ student is an entity, so address is an attribute for that student entity. సో ఇక్కడ నాకు ఏంటంటే అడ్రస్ అనేది నేను ఫర్దర్గా నేను డివైడ్ చేయగలుగుతున్నా, పిన్, స్టేట్, కంట్రీ, సో లైక్ దట్. సో ఇప్పుడు ఏదైనా ఒక యాట్రిబ్యూట్ని తీసుకుంటే కనుక ఆ యాట్రిబ్యూట్ ఏదైనా ఫర్దర్గా డివైడ్ అవ్వగలిగితే కనుక సో దట్ ఈస్ కాల్ ది కాంపోజిట్ యాట్రిబ్యూట్. సో దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన నేమే తీసుకున్నామని అనుకోండి, సో నేమ్ని కూడా మనం ఫర్దర్గా డివైడ్ చేయొచ్చు. ఎలా డివైడ్ చేయొచ్చు అని అంటే ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్. ఓకే, సో ఏదైనా ఒక యాట్రిబ్యూట్ తీసుకుని దాన్ని ఫర్దర్గా డివైడ్ అయితే కనుక సో దిస్ యాట్రిబ్యూట్ ఈస్ కాల్డ్ ది కాంపోజిట్ యాట్రిబ్యూట్. అంటే అడ్రస్ అనేది ఏంటమ్మో ఏమవుతుంది, కాంపోజిట్ యాట్రిబ్యూట్ అనేది అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇస్ ద మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్. సో మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్ మీన్స్ an attribute that can hold multiple values is known as the multi-valued attribute. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక యాట్రిబ్యూట్ తీసుకుంటే కనుక ఆ యాట్రిబ్యూట్లో నేను స్టోర్ చేసే వాల్యూస్ అనేది మోర్ దాన్ 1 అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టూడెంట్ నెంబర్ ఈజ్ అన్ మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్. ఎందుకనంటే ఒక కాలంలో ఐ కెన్ సేవ్ మోర్ దాన్ 1 వాల్యూ. అంటే ఇఫ్ సపోజ్ నా దగ్గర ఒక 2 ఫోన్ నెంబర్స్ ఉన్నాయని అనుకోండి, సో నేను ఇచ్చిన టేబుల్లో ఫోన్ నెంబర్లు నేను ఏం చేస్తున్నానంటే 2 ఫోన్ నెంబర్స్ని నేను యాడ్ చేస్తున్నాను. అంటే నేనేంటి, నాకు అక్కడ ఉన్న యాట్రిబ్యూట్ అయితే ఒకటే ఉంది, కానీ ఆ యాట్రిబ్యూట్కి నేను ఒక వాల్యూ ఇవ్వకుండా మోర్ దాన్ 1 వాల్యూ ఇస్తున్నాను. సో అలా మోర్ దాన్ 1 వాల్యూ ఇచ్చేదాన్ని ఏమంటామంటే మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్. సో దిస్ షుడ్ బి రిప్రజెంటెడ్ విత్ డబుల్ ఓవెల్ షేప్. సో నార్మల్ యాట్రిబ్యూట్స్ అయితే కనుక సింగిల్ ఓవెల్ షేప్తో రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. బట్ మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్స్ వచ్చేసరికి మనకి ఏంటి అని అంటే 2 ఓవెల్ షేప్స్తో రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. Okay, so next one is the derived attributes. So derived attributes means, so these attributes are represented with a dotted line. Here age is a derived attribute. Ante we can derive this attribute from the another attribute. So what the derived attribute? It is derived from the another attribute. For example, మనకి age అనేది ఎలా తెలుస్తుంది అంటే డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తేనే మనకి ఏజ్ తెలుస్తుంది. సో ఇట్ ఈస్ డిపెండెంట్ అపాన్ ది అనదర్ attribute. ఓకే, సో ఇట్ ఈస్ derived from the another attribute. హియర్ ఏజ్ ఇస్ derived from the date of birth. ఇఫ్ సపోజ్ నాకు డేట్ ఆఫ్ బర్త్ తెలియదు అని అనుకోండి, సో వీ డోంట్ నో ది ఏజ్ ఆల్సో. ఓకే, సో ఇట్ ఈస్ డిపెండెంట్ అపాన్ ది డేట్ ఆఫ్ బర్త్. ఓకే, సో అందుకని ఇక్కడ ఏజ్ అనే దాన్ని ఏమంటాము అంటే డిరైవ్డ్ యాట్రిబ్యూట్స్ అని అంటాం. ఓకే, సో ఇక్కడ మనకి ఎంటిటీస్ వచ్చేసరికల్లా మనకి ఏంటంటే 2 types ఆఫ్ ఎంటిటీస్ ఉన్నాయి. ఒకటి స్ట్రాంగ్ ఎంటిటీ, ఇంకొకటి వీక్ ఎంటిటీ. ద స్ట్రాంగ్ ఎంటిటీ షుడ్ బి రిప్రజెంటెడ్ విత్ సింగిల్ రెక్టాంగిల్ బాక్స్ అండ్ ద వీక్ ఎంటిటీ షుడ్ బి రిప్రజెంటెడ్ విత్ డబుల్ రెక్టాంగిల్ బాక్స్. The strong entity does not depend upon the another entity, but weak entity should be depends upon the another entity. Okay, attributes వచ్చేసరికల్లా మళ్ళా ఏంటి అని అంటే it should be represented on oval shape and should be divided into 4 types. First one is, what is the first one? The first one is the key attribute. Second one is multi-valued attribute. Third one is derived attribute, and the fourth one is composite attribute. So these are the 4 attributes you have. So the normal attribute should be represented with oval shape, and the key attribute should be represented with oval shape with underline mark, and the composite attribute should be represented with it will be divided into the number of like this. Here address is the one of the attribute. And the next one is multi-valued attributes. Multi-valued attributes should be represented with double oval shapes, and the derived attributes should be represented with dotted lines. Okay, so these are the attributes you have. Next one, coming to the relationships. So a relationship is represented by diamond shape in ER diagram. It shows the relationship among entities. There are 4 types of relationships are there in ER model. The first one is the one-to-one, one-to-many, many-to-one, and many-to-many. Coming to one-to-one relationship. When a single instance of an entity is associated with a single instance of another entity, then it is called one-to-one relationship. For example, a person has only one passport and a passport is given to only one person. So that is the single relationship. I mean one-to-one relationship. అలానే మనకి ఇంకా ఇవి కాకుండా ఇంకా ఎగ్జాంపుల్స్ కూడా చెప్పచ్చండి. ఏంటి అని అంటే ఇఫ్ సపోజ్ ఒక పర్సన్కి ఒక ఆధార్ కార్డ్ నెంబర్ మాత్రమే అలాట్ చేయ ఉంటుంది, దట్ ఆ ఆధార్ కార్డ్ అనేది ఆ పర్సన్కి మాత్రమే అలాట్ చేయబడుతుంది.
లైక్ దట్ పాన్ కార్డ్. సో ఇవన్నీ ఏంటి అంటే 1-to-1 రిలేషన్షిప్. అంటే ఇక్కడ మనకి పర్సన్కి ఏదైతే పాస్పోర్ట్ ఒక పాస్పోర్టే వస్తుంది అండ్ ఆ పాస్పోర్ట్ కూడా ఒక పర్సన్ పేరు మీదే ఉంటుంది. సో అలా కనుక ఉంటే కనుక వాటిని ఏమంటాము అని అంటే 1-to-1 రిలేషన్షిప్ అని అంటాము. ఇన్ దిస్ డయాగ్రామ్ పర్సన్ అండ్ పాస్పోర్ట్స్ ఆర్ ది ఎంటిటీస్ అండ్ హ్యాస్ ఈజ్ ఏ రిలేషన్షిప్ and which type of relationship it is? 1-to-1 relationship. Okay, so this is 1-to-1 relationship. Next, coming to the 1-to-many relationship. When a single instance of an entity is associated with more than one instance of another entity, then it is called 1-to-many relationship. For example, a customer can place many orders, but a order cannot be placed by many customers. ఓకేనా. సో ఇక్కడ ఏంటి అంటే ఒక కస్టమర్ అనేవాడు నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ని ప్లేస్ చేయొచ్చు, బట్ ఆ సేమ్ ఆర్డర్ ఏదైతే ఒక ఆర్డర్ ఉంటుందో ఆ ఆర్డర్ అనేది మాత్రం నెంబర్ ఆఫ్ కస్టమర్స్ చేత ప్లేస్ చేయబడి ఉండదు. ఓకేనా. అంటే ఇఫ్ సపోజ్ మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ని కొనాలి అని అనుకున్నాం అనుకో, ఒక యూనిక్ ప్రోడక్ట్ని కొనాలి అని అనుకున్నాం అనుకోండి, ఆ ప్రోడక్ట్ అనేది ఇప్పుడు నేను సో పర్సన్ ఉంటే కనుక నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ని కొనవచ్చు, కానీ సేమ్ ప్రోడక్ట్ సేమ్ ఐటమ్ అనేది నెంబర్ ఆఫ్ కస్టమర్స్ చేత కొనబడదు కాబట్టి సో ఇక్కడ మనకి ఏంటి అంటే 1-to-many రిలేషన్షిప్ అనేది ఉంటుందమ్మా. సో హియర్ కస్టమర్ అండ్ ఆర్డర్స్ ఆర్ ది ఎంటిటీస్ అండ్ ప్లేస్డ్ ఈజ్ ది రిలేషన్షిప్. హియర్ వీఆర్ గోయింగ్ టు మెయింటైన్ 1-to-many రిలేషన్షిప్ హియర్. సో దిస్ ఈజ్ 1-to-many. నెక్స్ట్ వన్, many-to-one రిలేషన్షిప్. When more than one instances of an entity is associated with a single instance of another entity, then it is called the many-to-one relationship. For example, many students can study in a single college, but a student cannot study in many colleges at the same time. Okay, so this is the best example for many-to-one. Here student and colleges are the entities and study is a relationship. Here we are going to maintain many-to-one relationship because number of students should be studying in a single college, but at the same time number of students should not be studying in different colleges. Okay, so this is the example for that many-to-one relationship. Next, coming to many-to-many relationship. When more than one instance of an entity is associated with more than one instances of another entity, then it is called many-to-many relationship. For example, a student can be assigned to many projects and a project can be assigned to many students. So here student and projects are entities and assigned is the relationship. ఇక్కడ మనం ఏ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తున్నాము అంటే many-to-many రిలేషన్షిప్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ది రిలేషన్షిప్స్. నెక్స్ట్ కమింగ్ టు ది డిగ్రీ ఆఫ్ రిలేషన్షిప్. సో సింపుల్గా ఇక్కడ మనకి డిగ్రీ ఆఫ్ రిలేషన్షిప్ అనేది ఏంటి అని అంటే మనకి ఒక రిలేషన్షిప్లో ఎన్నైతే ఎంటిటీస్ కనుక పార్టిసిపేట్ చేయడం జరుగుతుందో సో దట్ ఈస్ ద డిగ్రీ. ఇఫ్ సపోజ్ ఒక రిలేషన్షిప్లో ఒక ఎంటిటీ కనుక పార్టిసిపేట్ చేస్తే సో దట్ ఈస్ ద సింగిల్ రిలేషన్షిప్, దట్ ఈస్ యూనరీ రిలేషన్షిప్. ఒకవేళ ఒక రిలేషన్లో మోర్ దాన్ వన్ అంటే ఏంటి టూ ఎంటిటీస్ కనుక పార్టిసిపేట్ చేస్తే బైనరీ అని, 3 పార్టిసిపేట్ చేస్తే టెర్నరీ అని, మోర్ దాన్ 3 అయితే కనుక ఎన్నరీ అనేది చెప్పడం జరుగుతుందండి. డిగ్రీ ఆఫ్ రిలేషన్షిప్. సో దీంట్లో మనకి ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ రిలేషన్షిప్స్ ఉన్నాయి. మెయిన్గా మనం 4 టైప్స్ కింద డివైడ్ చేయడం జరుగుతుంది. సో దోస్ ఆర్ యూనరీ, బైనరీ, టెర్నరీ అండ్ ఎన్నరీ. ఫస్ట్ కమింగ్ టు ది యూనరీ. సో దట్ ఈస్ డిగ్రీ 1. A unary relationship exists when both the participating entity types are the same. When such a relationship is present, we say that the degree of relationship is 1. Okay, for example, suppose in a classroom we have many students who belongs to a particular club like dance club, basket club, etc. And some of them are club leads. So a particular group of students is managed by their respective club lead. Here the group is formed from the students and also the club leads are chosen from the students. So the student is the only entity participating here. We can represent this relationship using the ER diagram as follows. So ఇక్కడ మనకి ఏం ఎగ్జాంపుల్ చెప్తున్నాడు అని అంటే ఒక క్లాస్ రూమ్ ఉంటే దాంట్లో మనకి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఉంటారు. సో అక్కడ దాంట్లో ఏంటంటే కొంతమంది ఒక క్లబ్లో డ్యాన్స్ క్లబ్లో జాయిన్ అయ్యారు, ఇంకొంతమంది ఏంటంటే బాస్కెట్ క్లబ్లో ఉన్నారు. అలా డిఫరెంట్ క్లబ్స్లో కనుక ఉంటే
ప్రతి క్లబ్కి కూడా ఒక లీడర్ అనే వాళ్ళు ఉన్నారు. ఆ లీడర్ ఎవరేంటి అంటే మళ్ళీ ఆ స్టూడెంట్ అయితే కనుక ఇక్కడ ఏం జరుగుతుంది, ఒక స్టూడెంట్ని మేనేజ్ చేయడం జరుగుతుంది. అంటే మేనేజ్ చేసేవాళ్ళు స్టూడెంటే, మేనేజ్ చేయబడే వాళ్ళు స్టూడెంట్. సో ఇక్కడ మనకి ఏంటి అంటే ఓన్లీ సింగిల్ ఎంటిటీ ఉంది కాబట్టి ఆ రిలేషన్షిప్లో ఓన్లీ ఒక ఎంటిటీనే పార్టిసిపేట్ చేస్తుంది కాబట్టి దీన్ని ఏమంటాము అంటే యూనరీ రిలేషన్షిప్ అని అంటాం. అంటే ద డిగ్రీ ఈస్ 1. నెక్స్ట్ కమింగ్ టు ది బైనరీ. సో బైనరీలో వచ్చేసరికల్లా ఏంటి అని అంటే ఏదైనా ఒక రిలేషన్షిప్లో ఇక్కడ కనుక మనం చూస్తే కస్టమర్, అకౌంట్ అనేవి 2 ఎంటిటీస్ ఉన్నాయి. హ్యాజ్ అనేది రిలేషన్షిప్. ఇక్కడ ఉన్న హ్యాజ్ రిలేషన్షిప్లో మనకి ఎన్ని ఎంటిటీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి అని అంటే 2 ఎంటిటీస్. సో దోస్ ఆర్ కస్టమర్ అండ్ అకౌంట్. సో ఇక్కడ 2 ఎంటిటీస్ అనేవి ఒక సేమ్ రిలేషన్షిప్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి కాబట్టి సో దిస్ ఈస్ ద బైనరీ రిలేషన్షిప్. దట్ ఈస్ నథింగ్ బట్ ద డిగ్రీ ఈస్ 2. The next one is ternary. So a ternary relationship exists when exactly 3 entity types participates. So అంటే ఏంటంటే ఏదైనా ఒక రిలేషన్షిప్లో మోర్ దాన్ 1 3 ఎగ్జాక్ట్గా 3 ఎంటిటీస్ కనుక పార్టిసిపేట్ చేస్తే దెన్ వీ కెన్ సే దట్ ఈస్ ది టర్నరీ రిలేషన్షిప్ అండ్ ద డిగ్రీ ఈస్ 3. In this example, so the employee should be work in department and the employee should works in so and so location. So ఇక్కడ ఏంటంటే వర్క్స్ ఇన్ అనేది ఒక రిలేషన్ కింద కన్సిడర్ చేస్తే ఎంప్లాయీ, లొకేషన్, డిపార్ట్మెంట్. సో దీస్ 3 ఆర్ ది ఎంటిటీస్. సో దీస్ 3 ఎంటిటీస్ షుడ్ బి పార్టిసిపేటెడ్ ఇన్ దట్ సేమ్ రిలేషన్షిప్. సో in this example the relationship is in ternary. సో అంటే దట్ డిగ్రీ ఏమవుతుందమ్మా, 3 అవుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికల్లా డిగ్రీ ఆఫ్ రిలేషన్షిప్ ఎన్నరీ. సో అంటే ఏంటంటే ఒక రిలేషన్షిప్లో మోర్ దాన్ 1 అంటే ఏంటంటే ఎన్ నెంబర్ ఆఫ్, అది మ్యాక్సిమం ఎంతైనా అయి ఉండొచ్చండి. సో ఎన్ నెంబర్ ఆఫ్ ఎంటిటీస్ అనేవి ఒక రిలేషన్షిప్లో కనుక పార్టిసిపేట్ చేస్తే సో దాన్ని ఏమంటాము అంటే ఎన్నరీ అని చెప్పని అంటాం జరుగుతుంది. సో దీనికి ఏంటంటే మ్యాక్సిమం లిమిట్ అనేది ఏమీ ఉండదు. బట్ ఏంటి అంటే సేమ్ రిలేషన్షిప్లో నెంబర్ ఆఫ్ ఎంటిటీస్ అనేవి పార్టిసిపేట్ చేస్తూ ఉంటే ఏమవుతుంది అని అంటే ఆ రిలేషన్షిప్ అనేది కాంప్లెక్స్ అయిపోతుంది. కానీ మనం ఈఆర్ డయాగ్రామ్స్ అనేవి ఎందుకు కన్స్ట్రక్ట్ చేస్తున్నాము అంటే ఈజీగా ఉండడం కోసం అనేవి కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. సో అందుకని మ్యాక్సిమం మనకి ఎన్ని రిలేషన్షిప్స్ అనేవి ఎన్ని ఎంటిటీస్ అనేవి ఆ రిలేషన్షిప్లో పార్టిసిపేట్ చేయడం తగ్గుతుందో అప్పుడు మనకి అంత ఈజీగా ఉంటుంది. ఒకవేళ ఎంటిటీస్ పార్టిసిపేషన్ అనేది పెరుగుతూ ఉన్న కొద్దీ ఏమవుతుంది అని అంటే మనకి ఆ ఈఆర్ మోడల్ అనేది కాంప్లెక్స్ అవుతూ ఉంటుందండి. సో నెక్స్ట్ కమింగ్ టు ద రిడక్షన్ ఆఫ్ ఈఆర్ డయాగ్రామ్ టు టేబుల్. సో ఇప్పుడు ఈఆర్ డయాగ్రామ్స్ని టేబుల్స్ కింద ఎలా కన్వర్ట్ చేయాలి అనేది చూద్దాం. సో ద డేటాబేస్ కెన్ బి రిప్రజెంటెడ్ యూజింగ్ ద నోటేషన్స్ అండ్ దోస్ నోటేషన్స్ కెన్ బి రెడ్యూస్డ్ టు ఏ కలెక్షన్ ఆఫ్ టేబుల్స్. ఇన్ ద డేటాబేస్ ఎవ్రీ ఎంటిటీ సెట్ ఆర్ రిలేషన్షిప్ సెట్ కెన్ బి రిప్రజెంటెడ్ ఇన్ ఏ టేబులర్ ఫామ్. సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ ద ఈఆర్ డయాగ్రామ్. సో ఇక్కడ ఈఆర్ డయాగ్రామ్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే మనకి మొత్తం ఈఆర్ డయాగ్రామ్లో 3 సింబల్స్ అనేవి మెయింటైన్ చేస్తున్నామండి. ఒకటి వచ్చేసరికల్లా రెక్టాంగిల్, ఇంకోటి ఓవెల్ షేప్, ఇంకోటి వచ్చేసరికల్లా రాంబస్. సో ఇక్కడ రెక్టాంగిల్గా ఉన్నవన్నీ ఏంటి అంటే ఎంటిటీస్, నథింగ్ బట్ టేబుల్స్. సో ఇన్ దిస్ డయాగ్రామ్ యూ హ్యావ్ 4 tables ఆర్ దేర్: స్టూడెంట్, కోర్స్, లెక్చరర్ అండ్ సబ్జెక్ట్. సో దీస్ 4 ఆర్ ది టేబుల్స్ ఆర్ ఎంటిటీస్ ఇన్ యువర్ ఈఆర్ డయాగ్రామ్. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికల్లా మరి స్టూడెంట్కి వచ్చేసరికల్లా మనకి ఏమేమి ఉన్నాయి అట్రిబ్యూట్స్ అని అంటే అడ్రస్ ఉంది, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ ఐడి. ఇక్కడ స్టూడెంట్ ఐడి అనేది అండర్లైన్తో ఉంది. సో అంటే అర్థం ఏంటి అంటే సో దట్ ఈస్ ఏ ప్రైమరీ కీ, కీ అట్రిబ్యూట్ అనేది. అండ్ ఏజ్ షుడ్ బి రిప్రజెంటెడ్ ఇన్ డాటెడ్ లైన్. సో దట్ ఈస్ ఏ డిరైవ్డ్ అట్రిబ్యూట్. అండ్ హాబీ షుడ్ బి రిప్రజెంటెడ్ ఇన్ డబల్ ఓవెల్ లైన్. సో మీన్స్ ఇట్ ఈస్ ఏ మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్. సో ఇంకా రిమైనింగ్ ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఏంటి అని అంటే స్టూడెంట్కి సంబంధించిన అట్రిబ్యూట్స్. అండ్ కోర్స్కి సంబంధించి కోర్స్ ఐడి, కోర్స్ నేమ్ ఆర్ ది అట్రిబ్యూట్స్ ఫర్ దట్ entity course. Here course ID is an key attribute. Next coming to the lecturer. So lecturer law you have 3 attributes are there: lecturer ID, lecturer name and course ID. Here lecturer ID is the key attribute. In subjects entity, lecturer ID, subject ID, subject name. So here subject ID is the primary key అంటే కీ అట్రిబ్యూట్ అనమాట. ఓకేనా. ఇక్కడ మనకి ఉన్న అటెండ్స్ కానీ, టీచర్స్ కానీ, టేక్స్, హ్యాస్, టీచర్స్. సో ఇవన్నీ ఏంటి అని అంటే ఇవన్నీ కూడా రిలేషన్షిప్స్ కింద మనం కన్సిడర్ చేస్తాం. ఓకేనా. సో ఇక్కడ ఉన్నవి మనకి ఏ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ ఉన్నది అనేది కూడా మనకి చెప్తున్నారు. మెనీ టు మెనీ,
వన్ టు మెనీ, వన్ టు వన్, మెనీ టు మెనీ, వన్ టు మెనీ. సో అంటే ఏంటంటే ఒక ఎంటిటీకి ఇంకొక ఎంటిటీకి మధ్య ఏ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ ఉంది అనేది కూడా మనకి ఇక్కడ రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఈఆర్ డయాగ్రామ్. సో ఇప్పుడు ఈ ఈఆర్ డయాగ్రామ్ని మనం టేబుల్స్ కింద కన్సిడర్ చేయాలి, టేబుల్స్ కింద కన్వర్ట్ చేయాలి అని అనుకుంటే ఎలా కన్వర్ట్ చేస్తామనేది చూడండి. సో దీస్ ఆర్ ది స్టెప్స్ వీ హ్యావ్ టు ఫాలో టు కన్వర్ట్ ద ఈఆర్ డయాగ్రామ్ టు ది table. The first point is entity type becomes a table. సో ఫస్ట్ ఏంటి అని అంటే ఈ ఎగ్జాంపుల్లో ఏవైతే ఎంటిటీస్ ఉన్నాయో ఆ ఎంటిటీస్ని మనం ఎలా కన్సిడర్ చేస్తామో టేబుల్స్ కింద కన్సిడర్ చేస్తాం. హియర్ స్టూడెంట్, కోర్స్, లెక్చరర్ అండ్ సబ్జెక్ట్. సో దీస్ ఆర్ ది ఎంటిటీస్ కాబట్టి వీటిని ఎలా అనుకుంటాము టేబుల్స్ కింద మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో సెకండ్ పాయింట్ ఈస్ ఆల్ సింగిల్ వాల్యూడ్ అట్రిబ్యూట్స్ బికమ్స్ ఏ కాలమ్ ఫర్ ఏ టేబుల్. సో ఇక్కడ మనకి సింగిల్ అట్రిబ్యూట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఎలా కన్సిడర్ చేస్తాము అంటే కాలమ్స్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకేనా, ఈ అట్రిబ్యూట్స్ అన్నిటినీ కూడా ఈ స్టూడెంట్ అనే టేబుల్కి కాలమ్స్ కింద కన్వర్ట్ చేయడం జరుగుతుంది. ఏ కీ అట్రిబ్యూట్స్ ఆఫ్ అన్ ఎంటిటీ టైప్ రిప్రజెంటెడ్ బై ఏ ప్రైమరీ కీ. సో మనకి కీ అట్రిబ్యూట్ అనేది ఎలా రిప్రజెంట్ అవుతుంది అంటే ఓవల్ షేప్ విత్ అండర్లైన్ మార్క్. ఏవైతే అండర్లైన్ చేసి ఉంటాయో అవి ఆ అట్రిబ్యూట్ని మన ఆ టేబుల్లో ప్రైమరీ కీ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఏ మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఏ సపరేట్ టేబుల్. సో దీంట్లో మనకి ఎక్కడైనా మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్స్ ఉన్నాయా అండి అని అంటే ఇక్కడ హాబీ ఈజ్ ఏ మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్. ఈ హాబీ అనే దాన్ని మనం ఏం చేస్తామంటే ఈ టేబుల్లో కాకుండా న్యూ టేబుల్ క్రియేట్ చేసి ఆ న్యూ టేబుల్ని యాడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కాంపోజిట్ అట్రిబ్యూట్ షుడ్ బి రిప్రజెంటెడ్ బై కాంపోనెంట్స్. అంటే ఇక్కడ మనకి కాంపోజిట్ అట్రిబ్యూట్స్ ఏమున్నాయి, అడ్రస్ ఈజ్ ఏ కాంపోజిట్ అట్రిబ్యూట్. సో ఇక్కడ మనకి ఎలా రిప్రజెంట్ అవుతుంది అని అంటే స్టూడెంట్ అనే టేబుల్లో మనం తీసుకునే కాలమ్స్ ఏమేమి ఉంటాయి అంటే స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, నెక్స్ట్ కోర్స్ ఐడి, డోర్, స్ట్రీట్, సిటీ, స్టేట్, పిన్, ఏజ్, హాబీ, డిఓబి. అంతే తప్పించి అంటే కాంపోజిట్ అట్రిబ్యూట్కి పైన అట్రిబ్యూట్స్ ఏదో ఫర్దర్గా డివైడ్ అయ్యాయో అవి మాత్రం మనం టేబుల్లో తీసుకుంటాం, కానీ అడ్రస్ అనే దాన్ని మనం టేబుల్ కింద కన్సిడర్ చేయడం, టేబుల్లో ఒక అట్రిబ్యూట్ కింద కన్సిడర్ చేయడం. సో దాని నుంచి డివైడ్ అయిన అట్రిబ్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అట్రిబ్యూట్స్ని మనం టేబుల్లో అట్రిబ్యూట్స్ కింద తీసుకోవడం జరుగుతుంది. డిరైవ్డ్ అట్రిబ్యూట్స్ ఆర్ నాట్ కన్సిడర్డ్ ఇన్ ద టేబుల్. సో దీనిలో డిరైవ్డ్ అట్రిబ్యూట్స్ ఏమున్నాయంటే ఏజ్. సో ఏజ్ అనే దాన్ని మనం టేబుల్లో కన్సిడర్ చేయం. ఓకే, సో దీస్ ఆర్ ది మెయిన్ పాయింట్స్ ఫర్ కన్వర్టింగ్ ఈఆర్ డయాగ్రామ్ టు టేబుల్. సో ఫైనల్గా మనకి ఎలా ఉంటుంది అంటే స్టూడెంట్. సో స్టూడెంట్లో చూడండి మనం ఏమేమి అట్రిబ్యూట్స్ తీసుకున్నాం, స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్. సో అడ్రస్ నుంచి నాకు ఫర్దర్గా ఏవైతే డివైడ్ అయ్యో ఆ ఫర్దర్గా డివైడ్ అయిన వాటిని తీసుకుంటున్నాము, కోర్స్ ఐడి తీసుకుంటున్నాను. కానీ ఇక్కడ ఈ టేబుల్లో మనకి ఏజ్, హాబీ ఉన్నాయి, కానీ ఏజ్ అనే డిరైవ్డ్ అట్రిబ్యూట్ కాబట్టి ఆ డిరైవ్డ్ అట్రిబ్యూట్ని నా టేబుల్లో కన్సిడర్ చేయకూడదు కాబట్టి కన్సిడర్ చేయలేదు. హాబీ అనేది మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్. మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్ ఏం చేయమన్నాము, న్యూ టేబుల్లో తీసుకోమన్నాం కాబట్టి స్టూడెంట్ హాబీ అనేది ఒక టేబుల్ని క్రియేట్ చేసుకుని దాంట్లో స్టూడెంట్ ఐడిని అంటే ఏంటంటే ఈ రెండింటికి మనం ఒక లింక్ అనేది మెయింటైన్ చేయాలి. సో అందుకని స్టూడెంట్ ఐడిని తీసుకుని హాబీ అనే కాలమ్ని ఈ టేబుల్లో యాడ్ చేయడం జరుగుతుంది. సో రిమైనింగ్ అన్ని లెక్చరర్లో లెక్చరర్ ఐడి, లెక్చరర్ నేమ్, కోర్స్ ఐడి. సబ్జెక్ట్లో సబ్జెక్ట్ ఐడి, సబ్జెక్ట్ నేమ్, లెక్చరర్ ఐడి. కోర్స్లో కోర్స్ ఐడి, కోర్స్ నేమ్. సో లైక్ దట్ వీఆర్ గోయింగ్. ఇంకా రిలేషన్షిప్స్ ఆల్రెడీ మనకు ఉన్నాయి కాబట్టి ఏ టైప్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఉన్నాయో ఏ టేబుల్కి ఆ రిలేషన్షిప్స్ అనేవి ఇక్కడ మెయింటైన్ చేయడం జరుగుతుందండి. సో దిస్ ఈజ్ ద కన్వర్టింగ్ రిడక్షన్ ఆఫ్ ఈఆర్ డయాగ్రామ్ టు టేబుల్. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికల్లా ఎన్హాన్స్డ్ ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్. Extended ER is a high-level data model that incorporates the extension to the original ER model. సో ఒరిజినల్ ఈఆర్ మోడల్కి మనకి ఏదైతే ఎక్స్టెన్షన్ ఇస్తామో సో దాన్ని ఎన్హాన్స్డ్ ఈఆర్ మోడల్ అని చెప్పడం జరుగుతుంది. సో ఎన్హాన్స్డ్ ఈఆర్ మోడల్స్ ఆర్ హై లెవెల్ మోడల్స్ దట్ రిప్రజెంట్స్ ద రిక్వైర్మెంట్స్ అండ్ కాంప్లెక్సిటీస్ ఆఫ్ ది కాంప్లెక్స్ డేటాబేసెస్. ద ఎక్స్టెండెడ్ ఈఆర్ మోడల్ are three types as given below. So those are aggregation, specialization and generalization. Now coming to the specialization. So the process of designing subgrouping within an entity set is called the specialization. Again we are repeating, the process of designing subgrouping within an entity set is called specialization. It is a top-down approach. So in an entity set is given with all the attributes in which the instances of entity set are differentiated according to the given attribute value. Then ఇక్కడ మనకి ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి అమ్మా. సో స్పెషలైజేషన్ ఆఫ్ ఏ పర్సన్ allows us to distinguish a person according to their
టు వెదర్ దే ఆర్ ఎంప్లాయీ ఆర్ కస్టమర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీని కనుక మనం తీసుకుంటే ఎంప్లాయీ అనేది ఒక సూపర్ క్లాస్ అయితే కనుక సో మనకి సబ్ క్లాస్ ఏమవుతుంది అంటే ఆ ఎంప్లాయీని ఎలా డివైడ్ చేస్తున్నారు, ఓకేనా. సో ఆ ఎంప్లాయీ అనేది ఎలా డివైడ్ చేస్తున్నారు ఫర్దర్గా అనేది మనం ఐ మీన్ ఏంటంటే ఫుల్ టైమ్ ఎంప్లాయీయా, పార్ట్ టైం ఎంప్లాయీయా ఏంటి అనేది, లేకపోతే శాలరీ బేస్డా, హవర్లీ బేస్డా, ఓకే. సో ఐ మీన్ మంత్లీ బేస్డా, హవర్లీ బేస్డా. సో అలా మనం ఫర్దర్గా డివైడ్ చేసుకుంటూ వస్తాం. అంటే ఏదైనా ఒక మెయిన్ సూపర్ క్లాస్ని మనం ఫర్దర్గా సబ్ క్లాసెస్ కనుక డివైడ్ చేస్తే అంటే స్పెషలైజేషన్ లాగా అలా కనుక డివైడ్ చేస్తే కనుక దెన్ దట్ ఈస్ కాల్ ది స్పెషలైజేషన్. ఓకే. ఇఫ్ సపోజ్ మనం ఏదైనా ఒక అకౌంట్ ఇక్కడ చూడండి అకౌంట్ అనేది కనుక ఉందని అనుకోండి. సో అకౌంట్ ఈజ్ అన్ ఎంటిటీ. సో దాంట్లో నాకున్న అట్రిబ్యూట్స్ ఏంటంటే అకౌంట్ నెంబర్, బ్యాలెన్స్. సో ఈ అకౌంట్ నేను మళ్ళీ ఫర్దర్గా ఎలా డివైడ్ చేస్తున్నాను అంటే సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, ఓకేనా. సో అకౌంట్ ఈజ్ అ జనరల్ పర్పస్. సో ఇక్కడ సేవింగ్స్ స్పెషలైజేషన్ ఏం చేస్తున్నాను, ఆ జనరల్ పర్పస్గా ఉన్న అకౌంట్ నేను స్పెషలైజేషన్ చేస్తున్నాను. సో దాంట్లో మళ్ళీ సబ్ డివిజన్స్ చేస్తున్నాను. సో దీన్ని స్పెషలైజేషన్ అని అంటారనమాట. సో అంటే మెయిన్ ఎంటిటీని సబ్ డివిజన్స్ కనుక చేసుకుంటూ వెళ్తే కనుక సో దట్ ఈస్ ద స్పెషలైజేషన్. సో మరి జనరలైజేషన్ అంటే ఏంటి అంటే సో ఇట్ ఈస్ ద రివర్స్ ప్రాసెస్ ఆఫ్ దిస్ స్పెషలైజేషన్. అంటే ఏదైతే మనం స్పెషల్గా ఉంటాం, ఐ మీన్ ఇప్పుడు సపోజ్ మీరు ఇందాక తీసుకున్నట్టుగా అకౌంట్స్లో ఏమేమి ఉన్నాయి, సేవింగ్ అకౌంట్, కరెంట్ అకౌంట్. సో అక్కడ మనకి ఏంటంటే సూపర్ క్లాస్లో ఏమంటే సేవింగ్ అకౌంట్, కరెంట్ అకౌంట్ ఉంటే సో దాంట్లో ఉన్న కామన్గా ఉన్న థింగ్స్ ఏంటి అని అంటే అకౌంట్. సో దట్ ఈస్ అన్ అకౌంట్. సో దాన్ని ఏమంటాము అంటే జనరలైజేషన్, జనరల్ పర్పస్గా ఉండేదాన్ని. ఇక్కడ చూడండి హవర్లీ ఎంప్లాయీ, శాలరీ ఎంప్లాయీ. కానీ కామన్గా ఏంటి తన ఎంప్లాయే కదా, తను హవర్లీ చేసినా, శాలరీగా చేసినా, మంత్లీగా చేసినా కూడా హీఈస్ అన్ ఎంప్లాయీ. సో దట్ ఈస్ ద జనరల్ పర్పస్. సో అంటే ఏంటి అని అంటే స్పెషలైజేషన్ అంటే ఏంటి అంటే జనరల్గా ఉన్న దాన్ని స్పెసిఫిక్గా డివైడ్ చేసే స్పెషలైజేషన్. దానికి క్వైట్ ఆపోజిట్ రివర్స్ ప్రాసెస్ చేస్తే కనుక దాన్ని ఏమంటాము అంటే జనరలైజేషన్ అని అంటాం. సో అగ్రిగేషన్ మీన్స్ it is an abstraction in which relationship sets are treated as higher level entity sets and can be participated in a relationship. Aggregation allows us to indicate that the relationship set participates in another relationship set. సో ఒక రిలేషన్షిప్ అనేది ఇంకొక రిలేషన్షిప్లో కనుక పార్టిసిపేట్ చేస్తే దెన్ దట్ ఈస్ అన్ అగ్రిగేషన్. So it is used to simplify the details of given database where ternary relationships will be changed into the binary relationships. Ternary relationship is only one type of relationship which is working between the three entities. So this is an example for the aggregation. Okay. So this is about the ER model, entity relationship diagram. Okay, thank you.